ఉప్పుటేరు ఆక్రమణలు తొలగించకపోతే కొంప కొల్లేరే అనే నానుడి ఖచ్చితంగా జరుగుతుంది అని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అన్నారు. ఉప్పుటేరు 237 మీటర్లు వెడల్పు ఉండాలని, కానీ 60% ఆక్రమణలకు గురైందని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆకువీడు, కైకలూరులో ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ అధికారులతో కలిసి ఉప్పుటేరును పరిశీలించారు. రైతులే స్వచ్ఛందంగా చేపలు, రొయ్యల చెరువుల్ని తొలగించాలని, లేదంటే తామే రోబో అవతారం ఎత్తి ప్రభుత్వ సహకారంతో చెరువులను తొలగిస్తామని రఘురామకృష్ణరాజు హెచ్చరించారు. ఈ కొల్లేరు మీద అందరి చెరువులు ఎత్తుకుపోయినాయంటే ఇప్పుడు మొన్న వరమూరు వరద వచ్చినాం. ఆ వరద వచ్చినప్పుడు మన అక్కడ వెలిగి ఇక్కడ నీళ్లు వెళ్ళక చాలా ఇబ్బంది వచ్చింది. అప్పుడు మళ్ళీ తిరిగి ఎందుకు చేప ఎందుకు అంటే కథలాగా చివరికి ఆ కథ కొల్లేరుకి జరిగింది. కొల్లేరులో ఆగిపోయింది. కొల్లేరులో ఎందుకు ఆగిపోయిందంటే ఇదిగో ఉప్పుటేరు ఆక్రమణకు గురైంది. ఉప్పుటేరు పక్కన అటు ఇటు కూడా చెరువులు తగ్గేశారు, వాళ్ళు గట్లు ఇస్తారు. సో కాబట్టి సకాలం సగం ఆ వాటర్ రాక ఈ ఇబ్బంది అంతా కూడా వచ్చింది అని చెప్పి దాంతో ఈ ప్రక్షాళనకి దీంతో పాటు కొల్లేరుకి, ఆ కొల్లేరులో కూడా మన చెరువులు అంటే గట్లేస్తారు. అవన్నీ మునిగిపోయి యాక్చువల్గా వెళ్ళినప్పటికీ ఇక్కడ కొట్టేసింది. ఈ ఆక్రమణల వల్ల మరి పైన మరి వరద వచ్చినప్పుడు ఇబ్బంది ఉంది కాబట్టి ఈ ఉప్పుటేరు ఆక్రమణలు మనం స్వయంగా తొలగించకపోతే అది కొల్లేరు కూడా ఒక కొల్లేరు ఇబ్బంది ఉంటుంది చూసారా, అలాంటి రిస్కులు ఉంటాయి. కాబట్టి మనం అందరూ ఒకే మాట మీద ఇక్కడ ఉప్పుటేరుని ఆక్రమించుకున్న ఆ లేయర్ అయితే మటుకు అదన్నది తొలగించటం